సివిల్ సప్లై హమాలీ కార్మికులు కార్పొరేషన్ వ్యవస్థలో గత అనేక సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి బియ్యంతో పాటు ఇతర వస్తువులన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా మరి కరోనా లాంటి వ్యాధి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేద బడుగు బలహీన వర్గాలకు నిత్యావసరాలు అందించడంలో రెడ్ జోన్లకు వెళ్ళి వీళ్ళంతా కూడా పనిచేసిండ్రు. మరి నాటి నుంచి నేటి వరకు కూడా వీళ్ళకు ఈఎస్ఐ ఫెసిలిటీ లేదు. అలాగే కార్పొరేట్ వైద్యం కానివ్వండి, వీళ్ళందరినీ కూడా అంటే వీళ్ళ డిమాండ్లు ఏవి కూడా నెరవేర్చకపోవడం వల్ల వీళ్ళంతా కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అలాగే వీళ్ళకు అంటే గతంలో జరిగిన అగ్రిమెంట్ ఏదైతుందో డిసెంబర్ 31 తారీఖు అగ్రిమెంట్ అయిపోయింది. వీళ్ళకు నూతనంగా రేట్లు పెంచాలి. ఆ రేట్లు మరి క్వింటల్కు ఎగుమతి దిగుమతి 40 రూపాయలు ఇవ్వాలని ఏఐటీసీ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి గత అనేక సంవత్సరాల నుంచి వీళ్ళ ఈపీఎఫ్ లెక్కలలో చాలా అవకతవకలు ఉన్నాయి. ఇటు విషయం ప్రభుత్వ దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ అంటే అంటే కాలయాపన చేస్తున్నారు తప్ప వీళ్ళ సమస్య పరిష్కరించడం లేదు. అలాగే మరి ఈ యొక్క రాష్ట్రంలో పనిచేసినటువంటి సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళ నూతన రేట్లు మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలి. అలాగే వీళ్ళకు ఈఎస్ఐ, అలాగే దసరా బోనసు, అలాగే వీళ్ళకు స్వీపర్లకు కానివ్వండి, దినసరి కూలీలకు వెంటనే రేట్లు పెంచాలని కోరుతున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ యొక్క సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని ఏఐటీసీ పరంగా హెచ్చరిస్తున్నాం.